హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చక్రాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం ఇవన్నీ ఒక మీడియం సైజ్ గ్లాస్ అంతా తీసుకోండి. వీటన్నిటిని వేరువేరుగా సన్నటి మంట మీద వేపుకోవాలి. అలానే కొంచెం వాము తీసుకొని రాళ్ళు లేకుండా వేరండి. ఇప్పుడు ముందుగా వేపుకున్న వాటన్నిటిని బియ్య పిండితో కలిపి మరపట్టించుకోండి. పిండి కాస్త వేడిగా ఉంటుంది. దాన్ని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే కలపండి. లేకపోతే చక్రాలు చేదనిపిస్తాయి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకునేటప్పుడు కొంచెం కారం, సరిపడా అంత ఉప్పు వేసుకొని కలపండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండిని ఒత్తుకుంటూ సరిపడా అంత వాటర్ పోసుకుంటూ ఉంటే మనకి కరెక్ట్‌గా పిండి రెడీ అవుతుంది. మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగనివ్వండి. ఈ ఆయిల్ కాగేలోపు పిండిని చక్రాలు వేసే జాలీలో వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాతనే మనం చక్రాల పిండి వేయాలి. లేకపోతే చక్రాలు అంత బాగా రావు. ఇంకా మంచిగా మనకి నచ్చిన సైజులో, షేప్‌లో వేసేయడమే. అటు ఇటు తిప్పుకొని బాగా వేగిన తర్వాత దించేసుకొని ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అంతే, చాలా సింపుల్‌గా చక్రాలు చేసుకున్నాం కదా! మా పిల్లలైతే ఈ చక్రాల్ని చాలా ఇష్టంగా తింటారు. సో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. థ్యాంక్ యూ. Please subscribe,